హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా ఉన్నాను. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు ఫామ్కి వచ్చానండి. అసలు ఫామ్ వీడియో లాస్ట్ టైం పెట్టాను కదా, నేను ఫామ్ తీసేస్తున్నాను అని. చాలా 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 హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా కాల్స్, మెసేజెస్ చాలా చాలా వచ్చాయి. కానీ ఏంటో మరి, మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుందని. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. చాలా చాలా ఆలోచించాను, ఎందుకంటే చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను ఈ ఫామ్ని. ఏదేదో చేద్దాం అనుకున్నాను ఫామ్లో. చాలా కూరగాయలు పండించాలనుకున్నాను, పండ్ల మొక్కలు పెట్టాలనుకున్నాను, ముందే చెప్పాను కదా మీకు. సో అది దేవుడు అలాగే నెరవేర్చేటట్లున్నాడు. సో ఎప్పుడైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదైనా చేయాలనుకున్నా కూడా మనకు అది రిజాల్వ్ అయిన తర్వాత మళ్ళీ మన ఆలోచనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఈరోజు అయితే నేను ఫామ్కి ఎందుకు వచ్చాను అంటే, నేను కొంత డెవలప్మెంట్, అంటే నేను అనుకున్న ఐడియాస్ అన్నీ కూడా ఇందులో అప్లై చేద్దాము అని నేను మళ్ళీ ఈ ఫామ్కి వచ్చి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. సో ఇందులో ఏంటంటే, కొంచెం ఓపెన్ ప్లేస్లో అంతా కూరగాయలు పెడదాము, తర్వాత పండ్ల మొక్కలు పెడదాము. అండ్ చాలా బాగుంది, మొక్కలు కూడా చాలా హెల్దీగా పెరుగుతున్నాయి. చిన్నది అంటే 605 స్క్వేర్ యార్డ్స్, 5 గుంతల స్థలం అంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లేస్. అంటే మనం వర్కౌట్ చేసుకోవడానికి మినిమం ప్లేస్ అనమాట. వర్క్ చేసుకోవడానికి మనకు సరిపోతుంది. అంతకంటే పెద్దగా ఉంటే కనుక మళ్ళీ పని వేసుకోవాలి కదా మనం. తోటకు వచ్చిన తర్వాత ఖాళీగా ఉండడానికి ఉండదు, కష్టం అనిపిస్తుందేమో అని ఇది నాకు సరిపోతుంది, సూటబుల్ అనిపించింది. అండ్ దీని డైమెన్షన్స్ కూడా నేను చెప్పినా కదా, మీరు అటు చూడండి. అంటే పొడుగ్గా ఉంటుంది. అంటే మనం హౌస్ కట్టుకుని మొక్కలు పెట్టుకున్నా కూడా 605 అయినా కూడా మనకు లెంతీగా, ప్రాపర్గా, అంటే మనకు కరెక్ట్ సూటబుల్గా ఉండేటట్టుగా ఉందన్నమాట. అది నాకు బాగా ఇష్టంగా అనిపించింది. ఈరోజు అయితే వచ్చినప్పుడు చూస్తే, లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే కూడా ఈరోజు మొక్కలన్నీ కూడా చాలా చాలా హెల్తీగా అయిపోయాయి మొక్కలు. చలికాలం కొంచెం గ్రోత్ తక్కువగా ఉంటుంది, కానీ బాగున్నాయి. ఈరోజు కొంత ఎరువు కూడా కలిపిపోద్దాము అనేసి ఈ వీడియో నేను మీకు షేర్ చేస్తున్నాను, అది ఏం చేస్తాను అని. అయితే అప్పుడు మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వంకాయ చెట్లు చూడండి, పెన్నాడ వంకాయ అనమాట. ఇవి ఎంత చక్కగా పెరిగాయంటే, సైజు కూడా చాలా బాగా వచ్చాయి. ముళ్ళులు ఉన్నాయండి వీటికి. ఇట్లా పాదుల్లో, అంటే ఇక్కడ పెద్ద మొక్కల చుట్టూ పెట్టినటువంటి మొక్కలు అనమాట. ఈ వర్షాకాలం అప్పుడు పెట్టాను నేను, కానీ చాలా చక్కగానే పెరిగాయి. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా రకాల కన్వర్జేషన్స్ అనమాట, చాలా క్వశ్చన్స్, చాలా, అంటే వాళ్ళు వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కొన్ని ఆన్సర్స్ అయితే కొంతవరకు నేను చెప్పగలను. ఎప్పుడు కూడా ఫామ్ ప్లాట్ అంటే ఏంటంటే అండి, ఇది వ్యవసాయ భూమి కిందకే వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఎలాంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇలాంటివి ఉండవు. మనము ఇల్లు కట్టుకోవచ్చు, దానికి కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అండ్ కరెంటు సప్లై ఉంటుంది, మనం మీటర్ అవి అప్లై చేసుకోవచ్చు. అండ్ వాటర్ విషయానికి వస్తే, నార్మల్గా మనము సపరేట్గా ఇండిపెండెంట్గా తీసుకుంటే కనుక మనం బోర్ వేసుకొని అవన్నీ మనమే చేసుకోవాలి, అన్నీ వాల్ కట్టుకోవాలి, చుట్టూ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాటర్ చూసుకోవడానికి మనం నియర్ బై ఉంటే ఓకే, అదర్వైజ్ మళ్ళీ వాటికి సంబంధించి కూడా మనం ఎవరినైనా వాచ్మెన్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటంటే కామన్ బోరు, అంటే ఇది ఒక గేటెడ్ లాగా, అంటే ఒక ఏమంటారు దాన్ని, ఒక అందరూ కలిసి ఉండేటటువంటి ఫామ్ అనమాట. ఇది ఒక 50 ప్లాట్స్ ఉన్నాయి. సో ఇందులో అందరికీ కలిపి కామన్ బోర్లు ఉన్నాయి. ఆ కామన్ బోర్లో ఏంటంటే ఇట్లా డ్రిప్ సిస్టమ్ వేసి అన్నిటికీ వాటర్ ఫెసిలిటీ అనేది ఇచ్చారనమాట. సో ఈ డ్రిప్ సిస్టమ్ అనేది ఇందులో ఉంటుంది. వాళ్ళు వదులుతూ ఉంటారు, వాచ్మెన్ ఉంటారు కాబట్టి ఆల్టర్నేటివ్ వాటర్ అనేవి వదులుతూ ఉంటారు. ఇవి ఎక్కువగా నన్ను అడిగిన క్వశ్చన్స్ అనమాట. డ్రైనేజ్ ఉందా, కరెంట్ మీటర్ ఉందా, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారు. ముఖ్యంగా వాటికి నేను ఆన్సర్ చేద్దాం అనేసి చెప్తున్నాను. ఏదైనా మనం డెవలప్ చేసుకోవాలి ఫామ్ ప్లాట్లో, మొక్కలైనా ఏవైనా కూడా. ఓకే, సో అదనమాట. ఎనీవే, నాకు చాలామంది సజెషన్స్ ఇచ్చారు. అండ్ కొంతమంది అయితే బాధపడ్డారు, అయ్యో జ్యోతి గారు ఎందుకు తీసేస్తున్నారండి, మీరు ఇష్టంగా తీసుకున్నారు కదా, అది మీకు ఉంటే బాగుండు, ఆ భగవంతుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తీర్చేయాలి, ఇట్లా కూడా చెప్పారు. సో ఇదైతే ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ చేసుకొని నేనే డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. సో దాన్ని అప్లై చేస్తున్నాను. ఎలా చేస్తాను అన్నది కమింగ్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. ఈరోజు అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి, అవి హార్వెస్ట్ చేసిన తర్వాత కొంత ఫర్టిలైజర్స్ నేను తీసుకొచ్చానండి మొక్కలకి, అవి కూడా వేసిపోతాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే చాలా చాలా వర్క్ ఉంది, చాలా ప్లాన్ చేసిన. సో అదంతా కూడా మీకు షేర్ చేస్తా. కానీ ఈ మొక్కలు చూడండి ఎంత చక్కగా పెరిగినాయి.
నార్మల్గా నేను ఇవి మన టెర్రస్ మీద పెట్టానండి. టెర్రస్ మీద పెట్టినప్పుడు ఇంత పెద్దగా రాలేదు, ఇక్కడ సైజు చాలా పెద్దగా వచ్చాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అసలు. వీటికి ఏం వేయలేదు. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అన్నీ జస్ట్ మొక్క మొదట్లో అంటే పెద్ద మొక్కలు మొదట్లో పెట్టేసినవే, కానీ చాలా బాగా వచ్చాయి. మేము పెట్టిన 4 మొక్కలైనా కూడా బాగా వచ్చాయి. అప్పుడప్పుడు మనం ఎరువులు ఇస్తే కూడా కూరగాయలు బాగా వస్తాయి. ఇదైతే చాలా పెద్దగా వచ్చింది. అట్లనే వీటితో పాటు గ్రీన్ పొడుగు వంకాయలు కూడా పెట్టాను, గులాబీవి, కానీ అవి వచ్చిపోయాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి ఇవి. ఈడ కూడా ఉన్నాయండి చాలా. చూడండి, మనము కంటైనర్లో కంటే ఇట్లా నేల మీద పెట్టినప్పుడు ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చినాయో. సైడ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో మొక్క ఉందండి. ఇది వచ్చేసి మన నేరేడు చెట్టు. నేరేడు చెట్టు మొక్క మొదల్లో పెట్టాను. కొంచెం ముళ్ళులు ఈ ఫామ్లో ఫస్ట్ టైం హార్వెస్ట్. ఎంత బాగా వచ్చాయి వంకాయలు. చూడండి ఎంత బంచెస్ వచ్చాయో. వావ్, ఇదైతే చాలా బ్యూటిఫుల్ అండి. మనం హార్వెస్ట్ టేబుల్ పెడితే ఉట్టిగానే నిండిపోతుంది. ఫామ్లో పెట్టాను మొక్కలు. ఇక్కడ ఇంకో మొక్క ఉందండి. ఆ రోజు అన్నీ సేమ్ వంకాయలు తెచ్చాను అనమాట. అన్నీ వచ్చేసాయి. చిన్న చెట్టుకు చూడండి ఎంత బంతి వచ్చింది. ఇదైతే స్టార్ ఫ్రూట్ అండి. రాగానే 2-3 తినేసాం కూడా మేము. చాలా రాలిపోయాయి కూడా కొన్ని. దీన్ని ఒకసారి ప్రూనింగ్ చేయాలి మొత్తం. ఇది కింద నుంచే బాగా బ్రాంచెస్ వచ్చినాయి, రాలిపోయాయి బాగా. అక్కడ చూడండి ఎంత పెద్ద సైజు ఉంది. ఇది భలే వచ్చాయి కదా. ఇక్కడైతే చాలా పెద్ద బంచ్ ఉంది. చాలా సైజు చూడండి, అసలు నేల మీద వేస్తే మామూలుగా రావు. చూసారా? వావ్, ఇట్లా ముట్టుకుంటేనే పడిపోతున్నాయండి స్టార్ ఫ్రూట్స్. మనకు టెర్రస్ మీద కొంచెం తక్కువే అనుకోవాలి క్రాప్, పట్టుకోవడానికి కూడా రాదేమో ఇది బంచ్. ముట్టుకుంటే పడిపోతున్నాయి. వల్లో నింపుకోవాలి. ఇంకా ఉన్నాయండి. చూసారా ఎన్ని స్టార్ ఫ్రూట్స్ వచ్చాయో. ఇవన్నీ కూడా టబ్లో వేసేసుకుందాం. చాలా
కింద పడిపోయాయి కొన్ని, కొన్ని ఇంకా చెట్టుకున్నాయి. ఇంకా చాలా వస్తున్నాయి. దీన్ని ఒక్కసారి నేను మొత్తం ప్రూన్ చేసేసి చక్కగా చేస్తాను తర్వాత. చూసారా, ఒక చిన్న 4 చెట్లు, అసలు 4 మొక్కలండి. కొన్ని మనం వంకాయలు, ఒక స్టార్ ఫ్రూట్, దానికే ఇన్ని వచ్చాయి చూడండి. దాదాపు ఎన్ని వచ్చాయో. అంటే నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ చేసే వాటిలో ఇంకా ఇలాంటి హార్వెస్ట్ చాలా చేయాలనుకుంటున్నాను. అందరికీ చెప్తున్నా, పండించడానికి చాలా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను. చూద్దాం ఎన్ని వస్తాయి, ఎలా చేద్దాం అనేది. భలే వచ్చాయి కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ కూడా అనుకోకుండా వచ్చిన హార్వెస్ట్ అనమాట. అనుకోకుండా వచ్చిన హార్వెస్ట్లో మనకు ధమాకా లాగా చాలా 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 హ్యాపీనెస్ వస్తుంది. ఇవైతే ఫామ్ ఫస్ట్ హార్వెస్ట్. సో ఈరోజు అయితే నేను ఫామ్లో కొంచెం ఫెర్టిలైజర్ ఇద్దామని కొంచెం వర్మీ కంపోస్ట్ ఒక బస్తా తీసుకొచ్చానండి. కొన్ని ఆల్ మిక్స్ కేకు, కొన్ని బనానా మిక్స్ కూడా ఒక ప్యాకెట్స్ కొని తెచ్చుకున్నాను. ఇది మనం ఎందుకంటే ఇది మొక్క బాగా పెరగడానికి. ముందుగా అయితే అందులో నేను వర్మీ కంపోస్ట్ పోసానండి. తర్వాత ఇది ఆల్ మిక్స్ పోసాను. ఇది బనానా మిక్స్ చాలు, ఎందుకంటే వర్మీ కంపోస్ట్ కూడా ఉంది. ఇది సరిపోతుంది. ఎరువు మిక్స్ చేసుకొని చూడండి, ఇట్లా కలుపుకొని అన్ని మొక్కలకి కొద్దిగా మొక్క మొదట్లో పోసేస్తే మొక్కలు ఆర్గానిక్గా చక్కగా పెరుగుతాయి. ఎరువులు వేయట్లేదు కదా మనము. ఇట్లా ఇది మామిడి చెట్టు కదా, ఈ మామిడి చెట్టు మొదల్లో ఇట్లా వేసేస్తే మట్టిలో కలిసిపోతుంది అన్నమాట. సో అన్ని మొక్కలకి జస్ట్ ఒక స్పూన్ మీకు కొన్ని చూపిస్తున్నాను, కలిపింది వేసేద్దామని. జస్ట్ ఇట్లా మొక్క మొదల్లో, పెద్ద చెట్లు కదండి ఇవి. ఇది వాటర్ యాపిల్ అండి, సూపర్గా పెరిగింది. ఇది మామిడి చెట్లు, మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. తోట కదా ఇది, చక్కగా ఉన్నాయి అన్నమాట. ఇది ఇట్లా అన్ని మొక్కలకి. ఇదైతే పూత భలే వచ్చింది, చిన్నదే కానీ విపరీతమైన పూత వచ్చిందండి. దీన్ని కూడా వేసేద్దాం. సో చిన్న వ్లాగ్ ఈరోజు ఏం జరిగింది ఏంటి వీడియో షేర్ చేద్దాం అనేసి ఫామ్కి వచ్చాను. అట్లనే హార్వెస్ట్ చేశాను. కొంత ఫెర్టిలైజర్ కూడా అన్ని మొక్కలకి ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏమేమి డెవలప్ చేస్తానని మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా దగ్గర కొన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా దొరుకుతాయి. అవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే మా వీడియోస్ ఫాలో అవ్వండి. సో దట్ మీరు క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియోలు అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. మరో మంచి బ్లాగ్తో మళ్ళీ ఫామ్లోనే కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.